అందరికీ శుభ సాయంత్రం. ఇద్దరు స్కూల్లో లంచ్ బాక్స్ తెచ్చుకొని అందరూ లంచ్ తింటున్నప్పుడు అంట ఒక అబ్బాయి ఎప్పుడు కూడా ఆ ఒక్క దీంట్లో మాత్రం ఒక్క గింజ కూడా వదలకుండా మొత్తం తినేసేవాడంట. అయితే తినేస్తే ఈ మిగతా స్నేహితులందరూ కూడా వాడికి ఎగతాళి చేసేవారంట. ఏంట్రా ప్లేట్ కడగక్కర్లేదు, అంత క్లీన్గా తింటున్నావు అని అంటే, అందులో ప్రతిరోజు ఎగతాళి చేస్తున్నాం మనం, వాడు ఎందుకు అలా తింటున్నాడో అడుగుదామని ఒక అబ్బాయి అడిగాడంట. ఎందుకయ్యా నువ్వు అంత నీట్గా అంత దీనిగా మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా అలా తింటావు అని అంటే, అప్పుడు దానికి సమాధానం చెప్పాడట. దానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను విడిచిపెట్టిన ఒకవేళ నేను క్లీన్గా తినకుండా విడిచిపెట్టేస్తే క్లీన్గా తినడానికి 3 కారణాలు ఉన్నాయి. తొలేత, నా తండ్రి చెమటూర్చి కష్టపడిన ప్రతి ఒక్క చెమట బిందువు అందులో ఉంది, అతనికి గౌరవించి తింటున్నాను. రెండోది, మనం ఎవ్వరూ లెక్క ముందే తెల్లవారిసరి కష్టపడి మా అమ్మ వంట చేస్తుంది, దాని గురించి కూడా ఆవిడని గౌరవించి మరో కారణంతోనే నేను ఏది విడిచిపెట్టను. మూడోది, మన దేశానికి వెన్ను అయిన రైతు ఎంత కష్టపడితే కానీ ఆ పంట అనేది రాదు. అంత కష్టపడిన ముగ్గురు ఈ ముగ్గురు తాలూకా గౌరవాన్ని నేను కాపాడుకోవడానికి ఆ చెమటని, వాళ్ళ కారిన చెమటని కాలువల నీరులోన నేను తినే తిండి పడేయకూడదు కాబట్టి నేను అంత శుభ్రంగా తింటున్నానని చక్కనైన సమాధానం చెప్పాడట. అయితే ఇక్కడ కూడా మా నాన్న అమ్మ అంటానని మీరు అనుకోవద్దు. మా నాన్నగారు కూడా ఎంత అయినా అతనికి ఎంత అవసరమో అంతే వడ్డించుకుంటారు, కానీ పెట్టిన ఫుడ్ మొత్తం క్లీన్గా తింటారు, అంత చక్కగా తింటారు. అది మేము అతని దగ్గర నేర్చుకుంది మాత్రం ఇదే. ఏదైనా తప్పులు చెప్పుంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి.